కర్నూలు నుంచి. శ్రీకాకుళంలో వ్యాపించిన డయేరియా రాజకీయాన్ని వేడెక్కించింది. మన్నాలను ప్రభుత్వం చూపించడం లేదంటూ మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు ఆరోపించారు. వైసీపీ నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. సిక్కోలు ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రజాప్రతినిధులు కబడ్డీ ఆడుతున్నారని మరో మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు విమర్శించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ధర్మన ఆరోపించారు. డయేరియాలో ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ఉంటే చనిపోయిన 4 కేసులు ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే వాళ్ళ ఇంటంతా వీధులన్నీ ఊరంతా విరోచనాలతో వాంతులతో చనిపోయాడు అంటుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఏం చెప్తే అది రాస్తారు డాక్టర్. ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం చూడండి. అంటే ఏంటి, ఇంతమంది చనిపోయారన్నటువంటి వార్తని ప్రజలకు తెలియకుండా ఉంచుదామన్న తాపత్రయమే కానీ ఆ కుటుంబాలను ఆదుకుందాం, మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు మీరే. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్న వీళ్ళందరూ కూడా విజయవాడలో ఉండి చేస్తున్న పని ఏంటయ్యా అంటే కబడ్డీ ఆడుకుంటున్నారు. ఏంటి కబడ్డీ 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 అని కబడ్డీ ఆడుకుంటున్నారు.